Guys, are you getting my voice now? వాయిస్ వస్తుందండి? ఓకే, ఫాస్ట్ కనెక్ట్ అవ్వండి. స్క్రీన్ క్లియర్ గా లేదండి, ఒకసారి చూస్తాను. I will share again. ఓకేనండి స్క్రీన్? ఓకే కదా? ఓకే అండి, రిమైనింగ్ వాళ్ళు జాయిన్ అవుతారు. Now we will go for program execution. Call by value, call by reference programs, we will go for execution of those two. రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాం. అందరూ 8+ ఇన్స్టాల్ చేశారని అనుకుంటున్నాను. First I am writing the program for call by value, then we will modify the same program for call by reference. So definition రాసిన డిక్లేర్ చేయాలి. డెఫినేషన్ we have to declare that one. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ డిక్లరేషన్ చూస్తే ఇంటి సమ్ ఆఫ్ ఇంటి కమ ఇంటి, ఎందుకంటే మనం ఇక్కడ ఆర్డినరీ ఇంటి ఎక్స్ ఇంటి వై. ఓకే, స్కాన్ ఆఫ్ సెమీ కాలన్ మర్చిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి సమ్ ఆఫ్ ఇంటి ఎక్స్ కమ ఇంటి వై, ఇంటి ఎక్స్ ఇంటి వై ఆర్డినరీ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ ఇంటి కమ ఇంటి అని రాసాము. చూడండి ఇక్కడ ఏబి ఏమవుతుంది, ఏ కామా బి ఆర్ కాల్డ్ యాక్చువల్
పారామీటర్స్. ఇక్కడ ఏబి ఏంటి? యాక్చువల్ పారామీటర్స్. ఇక్కడ XY ఏమవుతాయి? ఫార్మల్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ ఏబి నేమో యాక్చువల్ పారామీటర్స్ సమ్ ఆఫ్ ఏ కామ బి. మెయిన్ ఫంక్షన్ ఏబిని పాస్ చేస్తుంది. ఏబి ఆర్ ద యాక్చువల్ పారామీటర్స్, XY ఆర్ ఫార్మల్ పారామీటర్స్. అయితే ఇదేమవుతుంది? ఈ కాన్సెప్ట్ మొత్తం డైరెక్ట్లీ వీఆర్ పాసింగ్ ఏబిని డైరెక్ట్ గా పాస్ చేస్తున్నాం కాబట్టి దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ద కాల్ బై వాల్యూ. ఇక్కడ పారామీటర్ పాసింగ్ ఏమంటాము? దిస్ పారామీటర్ పాసింగ్ ఇస్ నోన్ యాజ్ ద కాల్ బై వాల్యూ. వై? బికాస్ వీఆర్ డైరెక్ట్లీ పాసింగ్ ద వాల్యూస్. సారీ, clear అండి. passing the values. So this concept is known as the call by value. It is known as that. This one is known as the call by value. Sum of a comma b. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం అండి. ముందు దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్. దీనికి టెస్ట్ అని ఇస్తున్నాను. టెస్ట్ డాట్ సి. నేను సి ప్రోగ్రామ్ రాస్తున్నాను. టెస్ట్ డాట్ సి. ఎక్కడ సేవ్ చేసుకున్నాను? నేను డెస్క్టాప్ మీద మురళిలో సేవ్ చేసుకున్నాను అండి. నా పాత్ ఎప్పుడులో నేను సేమ్ పాత్ వాడుతున్నాను. సి యూజర్స్ రామ్మోహన్ రెడ్డి డెస్క్టాప్ మురళి టెస్ట్ డాట్ సి. సో దీన్ని రన్ చేయడం కోసం అగైన్ వీ విల్ గో ఫర్ ఇక్కడ మనం ఆ పాత్ రావాలండి. మనం చెప్పినట్టు సిడి స్పేస్ ఫస్ట్ యూజర్స్ రావాలి. సో సిడి స్పేస్ యూజర్స్ ఎంటర్. యూజర్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సిడి స్పేస్ రామ్మోహన్ రెడ్డి రావాలి. రామ్మోహన్ రెడ్డి ఎంటర్. మళ్ళీ డెస్క్టాప్ కావాలి. సిడి స్పేస్ డెస్క్టాప్. మళ్ళీ మురళి కావాలి నాకు. సిడి స్పేస్ మురళి. ఇక్కడ నాకు ప్రోగ్రామ్ ఉంది కదా, జీసీసీ స్పేస్ టెస్ట్ డాట్ సి హైఫెన్ ఓ హైఫెన్ టెస్ట్. కంపైల్ చేస్తున్నాను నేను. జీసీసీ స్పేస్ టెస్ట్ డాట్ సి హైఫెన్ ఓ టెస్ట్. ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఐఎమ్ రన్నింగ్ టెస్ట్. ఎంటర్. ఏదండి స్క్రీన్ రావట్లేదు. ఏదండి స్క్రీన్ రావట్లేదు. షేర్ చేశాను. వీడియో రావట్లేదు. ఓ మర్చిపోయాను స్క్రీన్ షేర్ చేయటం. ఇప్పుడు ఓకేనండి? ఓకే సార్. సి మనం రాసిన ప్రోగ్రామ్ ని ఇప్పుడు రన్ చేస్తున్నామండి. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అండి. వీఆర్ గివింగ్ ద వాల్యూస్ 5 6. నేను 5 6 ఇచ్చానండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు 11. రన్ చేసాం, ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నేను చేసిన కాన్సెప్ట్ ఏంటి? సి సమ్ ఆఫ్ ఏ కామా బి. డైరెక్ట్ గా ఏబిని పాస్ చేశాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. వై ఈజ్ ఈక్వల్ టు బి. ఇంటర్నల్ గా ఈ పాసింగ్ దీని మీనింగ్ ఏంటయ్యా అంటే ఇంటర్నల్ ఒక లైన్ లో మనకు అర్థమైతే చెప్పుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి. ఇదేంటి జరిగింది అక్కడ? ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్ కి ఇలా కాపీ అయింది. డైరెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి. దిస్ థింగ్ అంటే డైరెక్ట్ గా ఏని ఎక్స్ లో పంపించాము, బిని వై లో పంపించాము. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్ బై వాల్యూ. నోట్ చేసుకోండి లేదా స్నాప్ తీసుకోండి. ప్రోగ్రామ్ ఫర్ కాల్ బై వాల్యూ. దిస్ ఈస్ ద సి ప్రోగ్రామ్ ఫర్ కాల్ బై వాల్యూ. ఇప్పుడు దీన్నే మోడిఫై చేద్దామండి. కాల్ బై రిఫరెన్స్. ఇది ఓకే అండి. కాల్ బై వాల్యూ ఇజ్ ఇట్ ఓకే? నౌ దీన్నే నేను కొంచెం మోడిఫై చేసి కాల్ బై రిఫరెన్స్ రాస్తానండి. ఒక సిఆర్ C++ ప్రోగ్రామ్ తీసుకున్నాను. దీన్నే కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు నేను ఏబి బదులు ఇక్కడ ఎంటర్ ఇంటి ఏబిసి తీసుకున్నాను. ఏబి బదులు ఏ బదులు ఏం చేస్తున్నాను? అడ్రస్ ఆఫ్ ఏ పంపిస్తున్నానండి. హియర్ అడ్రస్ ఆఫ్ బి వెళ్తుందండి. వీఆర్ పాసింగ్ సమ్ అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి వెళ్తుంది. క్లియరా? సో అడ్రస్ ఆఫ్ ఏ వస్తుంది కాబట్టి మనకు అడ్రస్ తో పని లేదండి. మనకు అడ్రస్ వద్దు, అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి.
వాడేమో అడ్రస్ చూపిస్తున్నాడు, కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆ అడ్రస్ తో పని లేదు, ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి. కాబట్టి వాల్యూ తీసుకొచ్చే ఆపరేటర్ ఎవరు అంటే స్టార్. నేను ఇంటి స్టార్ ఎక్స్ స్టార్ వై, పాయింటర్ ఎక్స్ పాయింటర్ వై తీసుకుంటున్నాను అండి. సో నాకు యాక్చువల్ పారామీటర్స్ ఏబి, ఫార్మల్ పారామీటర్స్ ఎవరు? పాయింటర్ ఎక్స్ పాయింటర్ వై. దీస్ ఆర్ ద ఫార్మల్ పారామీటర్స్. ఈసారి ఫార్మల్ పారామీటర్స్ పాయింటర్స్ లో తీసుకుంది, ఎందుకని ఐఎమ్ గెటింగ్ అడ్రసెస్ నాట్ ద వాల్యూస్. డైరెక్ట్ గా వాల్యూస్ రావట్లేదు, ఈసారి అడ్రస్ వస్తుంది కాబట్టి ఫార్మల్ పారామీటర్స్ ఏం తీసుకుంటే పాయింటర్ వేరియబుల్స్ తీసుకున్నాను. సో నేను తీసుకుంది స్టార్ ఎక్స్ స్టార్ వై పాయింటర్ వేరియబుల్స్ కాబట్టి డెఫినేషన్ డిక్లరేషన్ లో కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఇంట్ ఎక్స్ ఇంట్ స్టార్ ఇంట్ స్టార్. ఇక్కడ చూడండి డిక్లరేషన్ లో క్లీన్ గా నేను మెన్షన్ చేశాను, ఫంక్షన్ డిక్లరేషన్ లో కూడా మెన్షన్ చేశాను. నేను వాడే ఫార్మల్ పారామీటర్స్ ఎవరయ్యా అంటే మై బోత్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ పాయింటర్ వేరియబుల్స్. అందుకోసం ఇంట్ స్టార్ తీసుకున్నాం. సో ఇంట్ స్టార్ ఎక్స్. ఇప్పుడు ఫార్ములాలో మన మోడిఫికేషన్ ఏమొస్తుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇందాక ఫార్ములా ఇప్పుడు ఏమవుతుంది? అదే జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఎక్స్ ప్లస్ స్టార్ వై. ఎందుకంటే ఏ వాల్యూ ఎవరి దగ్గరకు వచ్చింది? స్టార్ ఎక్స్ లో ఉంది. బి వాల్యూ ఎవరి దగ్గర ఉంది? స్టార్ వై లో ఉంది. ఇక్కడ లోపల ఇక్కడ జరిగేది ఏంటంటే స్టార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, స్టార్ అని కూడా పాయింటర్ అని చదవాలి యాక్చువల్ గా. మనం ఏంటంటే జనరల్ లాంగ్వేజ్ లో స్టార్ అని వస్తుంది, కానీ పాయింటర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, పాయింటర్ వై ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఇక్కడ జరిగేదండి. ఇందాక ఇక్కడ జరిగింది ఏమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాయింటర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, పాయింటర్ వై ఈజ్ ఈక్వల్ టు బి. పాయింటర్ ఎక్స్ పాయింటర్ వై ఎందుకు వాడాము అంటే వాడు డైరెక్ట్ గా ఏని బిని పాస్ చేయట్లేదు. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏని అడ్రస్ ఆఫ్ బిని పంపిస్తున్నారు, కానీ మనకు కావాల్సిన అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి కాదు, వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఆఫ్ బి మనకు కావాలి. హీ ఈస్ సెండింగ్ అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి. సో who can bring the value from that address అంటే ఓన్లీ పాయింటర్ వేరియబుల్ కెన్ బ్రింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద అడ్రస్. పాయింటర్ వేరియబుల్ యొక్క డ్యూటీ ఏంటంటే whenever address is given to the pointer variable it will bring the value. పాయింటర్ వేరియబుల్ కి అడ్రస్ ఇస్తే అది వాల్యూ తీసుకొచ్చుద్దండి. ఇట్ ఈస్ లైక్ ఏ కొరియర్. ఓకే, అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ కు వాల్యూ తీసుకొచ్చి ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూని తీసుకొస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. క్లియర్? ఇప్పుడు దీన్ని కూడా రన్ చేసి చూద్దాం. వి విల్ రన్ దిస్ వన్ ఆల్సో. సేమ్ ప్రోగ్రామ్ మాడిఫై చేసాము. వి విల్ రన్ దిస్ వన్ సేమ్ యాస్. దీనికి నేను test2 test1.c అని ఇస్తున్నాను నేమ్. సేమ్ పాత్ లో సేవ్ చేస్తున్నాను కాబట్టి అగైన్ ఐఎమ్ కంపైలింగ్ gcc స్పేస్ test1.c -o స్పేస్ test1. ఎర్రర్స్ ఏమి లేవండి. వీఆర్ రన్నింగ్ దిస్ వన్ ఆల్సో test1. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ 5 6 సేమ్ 5 6 ఇచ్చేయండి. సేమ్ 11 వచ్చేసింది మనకి ఇక్కడ కూడా. ఓకే, ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ మనకి ఏం మారట్లేదండి. ఇన్పుట్ అదే ఇన్పుట్స్ ఇస్తున్నా, అవుట్పుట్ అంటే యూజర్ కి ఏం డిఫరెన్స్ లేదండి. యూజర్ కి ఎంటర్ ఏబి అలిగింది, వాడు 5 6 ఇచ్చాడు, వాడికి ఆన్సర్ వచ్చేసింది. యూజర్ కి చేంజ్ ఏమీ లేదు. అయితే చేంజ్ ఎక్కడ వస్తుంది? లోపల ప్రొసీజర్ లో చేంజ్ ఉందండి, ప్రోగ్రామింగ్ లో చేంజ్ ఉంది. ఓకే, ప్రోగ్రామింగ్ లో చేంజ్ అయ్యంటే ఇక్కడ ఏమో డైరెక్ట్ గా వాల్యూస్ పాస్ అవుతున్నాయి. అందుకని ఇంటర్నల్ ఈ కాన్సెప్ట్ ఏమంటే పాసింగ్ ఆఫ్ డైరెక్ట్లీ పాసింగ్ వాల్యూస్ ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ parameter. ఇది కాల్ బై వాల్యూ. ఓకే, directly passing the values of actual parameters from calling function to formal parameters of called function, it is known as the call by value. Okay, if address of actual parameters are passed from calling function to formal parameters of called function, it is known as the call by reference. If address is passed, it is called call by reference. If value is directly passed, it is known as the call by value. ఇది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. క్లియరా? ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందండి కాల్ బై వాల్యూ కాల్ బై రిఫరెన్స్ మీద. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇదేనండి మనకు స్మాల్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్, కాల్ బై వాల్యూ కాల్ బై రిఫరెన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక ఐడియా వచ్చిందండి, ఒక రఫ్లీ ఒక ఐడియా వచ్చిందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇవి మాత్రం నేను ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అంటే దీనికి రీజన్ ఉందండి.
ఫ్యూచర్ లో చాలా అవసరం అవుతాయి ఇవి మీకు. ఇక్కడ C++ లోనే కాదు, జావాలో కూడా కావాలి మనకి. ఇవన్నీ కాల్ వేయాలి కాదు, జావాలో కూడా మనకు అవసరం అండి. నాట్ ఓన్లీ జావా, మళ్ళీ మన ఫైనల్ ఇయర్ లో వెబ్ టెక్నాలజీస్ వస్తాయి. అక్కడ కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటాం, పేరాలు, రూబీ. ఓకే, వాటన్నిటిలో కూడా ఇవన్నీ కావాలండి మనకి. అప్పుడు ఎవరు చెప్పరండి మళ్ళీ స్పెషల్ గా. ఏంటంటే మీరు సిలో చదివి ఉంటారు కదా, C++ లో వాడి ఉంటారు, జావాలో వాడి ఉంటారు అని చెప్పి ఆ వెబ్ టెక్నాలజీ పర్సన్ అసలు ఏం చెప్పరు. సింప్లీ దే విల్ స్కిప్. అప్పుడు మళ్ళీ మనం వెతుక్కోవాలి అసలు ఈ కాల్ బై వాల్యూ ఎలా వచ్చింది, ఇదేంటి అని. ఇక్కడ ఐడియా ఉన్నవాడికి అప్పుడు ఆ ప్రాబ్లమే లేదు, వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. ఇంకా మీకు ఓకే అయితే, డౌట్స్ ఏం లేకపోతే టుడే క్లాస్ ఇస్ ఓవర్ అండి. అవర్ క్లాస్ ఇస్ దిస్ వన్ ఓన్లీ, పారామీటర్ ప్రాసెసింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ విల్ డిస్కస్, అదర్వైజ్ దిస్ ఇస్ ద టుడేస్ క్లాస్. మీరు ఓకే అంటే ఇంకా డౌట్స్ ఏం లేకపోతే ఐ విల్ టేక్ ద అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను, అండ్ వీ కెన్ వైండ్ అప్. క్లాస్ చివరి దాకా అందరూ వెయిట్ చేయాలండి, ఎందుకంటే అటెండెన్స్ స్క్రీన్ షాట్లు తీసినది క్లాస్ చివరిలోనే. హడావిడిగా వెళ్ళిపోయారంటే మాత్రం యూ విల్ మిస్ ద అటెండెన్స్. ఎవరికి డౌట్స్ ఏం లేవా అండి? డౌట్స్ లేవు అంటే మనం క్లాస్ వైండ్ అప్ చేస్తున్నాను. అటెండెన్స్ స్క్రీన్ షాట్ ఒక షాట్ తీసుకున్నాను, ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోతుంది. వి విల్ వైండ్ అప్ దిస్ వన్. నేను రేపు నుంచి డైరెక్ట్ గా ఎక్సెల్ ఆన్ ది స్పాట్ నెంబర్స్ రిజిస్టర్ రాసుకుంటానండి, అటెండెన్స్ లేట్ కాకుండా. ఇవాళ కొంచెం కన్ఫ్యూజన్ కానీ రేపు నుంచి లేట్ అవ్వట్లేదు అటెండెన్స్ కూడా. ఓకేనండి, కెన్ ఐ వైండ్ అప్ నౌ? డౌట్స్ ఏం లేవు అంటే వీ విల్ వైండ్ అప్ అండి, సెషన్ ఎండ్ చేద్దాము. నేను దీనికి కూడా రెస్పాండ్ అవరా? క్లాస్ వైండ్ అప్ చేద్దాం అన్నదానికి కూడా. సిఆర్ మీరు మాత్రం ఒక్కసారి నాకు ఆ రోల్ నెంబర్స్ రేంజ్ షేర్ చేయండి, సో దట్ ఐ విల్ టేక్ ద అటెండెన్స్. నాకు డైలీ కొంచెం ఈజీగా ఉంటుంది అటెండెన్స్ తీసుకోవడానికి. ఓకేనండి, ఓకే. నౌ ఐఎమ్ వైండింగ్ ద సెషన్. నేను మీకు హోంవర్క్ ప్రోగ్రామ్స్ పెడతాను, ఒక 2 ప్రోగ్రామ్స్ దీని మీద. అవి ట్రై చేయండి. మండే ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ అవర్ C++. ఇంకా C++ మండే నుంచి స్టార్ట్ చేసుకుందామండి. సెకండ్ యూనిట్ ఆఫ్ ద C++. నీట్ గా C++ స్టార్ట్ చేసుకుందాము. ఈ లోపల ఇంకా ఎవరైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని ఉండకపోతే రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.